ఇదేదో పెద్ద పార్లమెంట్ లాగా దానిలాగా ఇంకో రకంగా కనబడుతుంది కదా. ఇది అధునాతన హైకోర్టు మోడల్, హైదరాబాద్ హైకోర్టు యొక్క అది ఊహా చిత్రం. ఇది 2500 కోట్లతో 100 ఎకరాల్లో 10 బ్లాకులు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశద్వారం. సో దాని మెయిన్ ఎంట్రెన్స్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఉంది కదా, సేమ్ దానిలాగా ప్లాన్ చేసి 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసేలా ఒప్పందం అయితే చేసిరట. మొత్తానికి దాంట్లో ప్రత్యేకతలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అధునాతన సౌకర్యాలతో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ సన్నద్ధమవుతోంది. పనులు దక్కించుకున్న డీఈపీ సంస్థ 2.5 సంవత్సరాల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా ఒప్పందం చేసుకోబోతోంది. సుమారు 2500 కోట్ల వ్యయంతో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం చేపట్టబోతున్నారు. 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనాన్ని నిర్మించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి బంగ్లా, జడ్జీల క్వార్టర్లు, స్టాఫ్ కోసం నివాసాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కార్ల పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయం కల్పించనున్నారు. పచ్చదనం ఉట్టిపడేలా గ్రాస్ ల్యాండ్స్ను ఏర్పాటు చేసి చెట్లు మొక్కలు నాటున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం నూతన హైకోర్టు భవనానికి నిర్మాణానికి కేటాయించింది. దీనికి నిర్మాణం కోసం సుమారు 2500 కోట్ల రూపాయలు అయితే కేటాయించింది. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర ఇప్పుడు హైకోర్టు. ఇక భవన నమూనా రూపకల్పన ఎట్లుందో ఒకసారి చూడరి. నిర్మాణ పనుల కోసం గత ఏడాదిలోనే భూమి పూజ శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాను కూడా రూపొందించారు. ఈ నమూనా ప్రకారం హైకోర్టు భవన సముదాయ నిర్మాణ ప్రవేశ ద్వారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చూడరు ఒకసారి కనిపిస్తుందా, ఇట్లా కేటాయించిన 100 ఎకరాల్లో దాదాపు 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 బ్లాకులతో భవన సముదాయాలు నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనులు హైకోర్టు భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. పనుల నాణ్యత, నిధుల విడుదల రోడ్డు భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. సో దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే ప్రత్యేకంగా ప్రధాన న్యాయమూర్తి హాల్. సో ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాలు ప్రత్యేకంగా ఉండబోతోంది. ప్రధాన కోర్టు భవనాన్ని 8.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తులో నిర్మించున్నారు. ప్రధాన న్యాయమూర్తి హాల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అడ్వకేట్ జనరల్కు 2.32 లక్షల చదరపు అడుగులతో వివిధ బ్లాక్లను నిర్మించనున్నారు. న్యాయవాదుల ఛాంబర్ల కోసం 1.58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాల్ నిర్మాణం జరగనుంది. అడ్మిన్ బ్లాకులు, రికార్డుల భద్రపరిచేందుకు ప్రత్యేక బ్లాకులను నిర్మించనున్నారు. 42,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆడిటోరియం బ్లాక్ను నిర్మించనున్నారు. కోర్టుకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో పాటు మరో 2 అంతస్తుల్లో 1.63 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు అయితే చేపట్టున్నారు. జడ్జిల కోసం నివాసాలు. సో జడ్జిలకు కూడా అక్కడనే క్వార్టర్స్. హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జడ్జిలకు కోర్టు భవన ప్రాంగణంలోనే ఈ నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 60 మంది జడ్జిలకు పైగా క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టినారు. వీటి కోసం 2.67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరగనున్నాయి. జడ్జిల స్టాఫ్ క్వార్టర్స్ కోసం, జడ్జిల దగ్గర పనిచేసే స్టాఫ్ కోసమే, వాళ్ళ స్టాఫ్ క్వార్టర్స్ కోసమే 96,500 చదరపు అడుగులు, క్లబ్ హౌస్ కోసం 14,000 చదరపు అడుగులు కేటాయించినారు. ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ కార్లు, ఇతర వాహనాల రిపేర్లు, సర్వీస్ సెంటర్ కోసం 9,000 చదరపు అడుగుల స్థలాలను కేటాయించినారు. సో ఆ అడ్వకేట్ జనరల్, ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళందరికీ కలిపి వాళ్ళ కార్ల సర్వీసింగు, రిపేర్లకు సంబంధించి సపరేటు అక్కడనే స్పేస్ను కేటాయిస్తారు. ఇక 3,000 వాహనాలు నిలిపేలా జాగా తీసుకుంటారంటే ఎంత? 3,000 వాహనాలు. సో ఆ 3,000 వాహనాలు ఎంతో చూద్దాం ఒక్కసారి. ఒకేసారి సుమారు 3,000 వాహనాలు నిలిపేందుకు దాదాపు 9.33 లక్షల చదరపు అడుగుల స్థలంలో పార్కింగ్ నిర్మాణం చేపట్టున్నారు. ఇతరత్ర అభివృద్ధి పనుల కోసం 82 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. నూతన భవన సముదాయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నివాసాలు, ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ సిబ్బంది నివాసాలతో పాటు పార్కు, క్లబ్ హౌస్ నిర్మించున్నారు. ప్రధాన ద్వారం సమీపంలో సెక్యూరిటీ బ్లాక్, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్, బయో వ్యర్థాల కోసం ప్లాట్ నిర్మాణం, కారు పార్కింగ్ స్థలాలు, అడ్మిన్ బ్లాక్, అడ్వకేట్ జనరల్ జడ్జి బ్లాక్లు, జడ్జి ప్లాజా, ఇలా మొత్తం 27 విభాగాల్లో హైకోర్టు భవన సముదాయాన్ని అయితే నిర్మించబోతున్నారు. మొత్తానికి హైకోర్టు అనేది ప్రత్యేకంగా చూస్తున్నారు కదా, ఇది ఇమేజ్. ఇక్కడ ప్రవేశ ద్వారం అనేది ఇట్లా ఆర్ట్స్ కాలేజ్ తరహాలో ఉండబోతోంది.